రిటైర్డ్ బకాయిల సాధన కోసం వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించిన ఉద్యోగులు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని మండిపడుతూ తమ డిమాండ్లను తెలుపుతూ వరంగల్ కలెక్టరేట్ సత్యసారథకు మరియు హన్మకొండ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ నిరసనలో శ్రీధర్ల ధర్మేంద్ర, కందుకూరి దేవదాసు సహా పలువురు నాయకులు పాల్గొని తమ గోడ వెళ్లబోసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. అయితే ఈ క్రమం లోపల, ఈ ధర్నా చేసే క్రమం లోపల నాకు ఒకటే డౌట్ వస్తుంది ఎప్పటికీ. ఏంటంటే మనము ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం ఒక 2 ఏళ్ల బట్టి. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ ముట్టడిద్దామనేటువంటి ఆలోచన నేను ఒకసారి చెప్పినాను మన వాళ్ళకి. అయినా అసెంబ్లీ ముట్టడించాల్సిన అవసరం ఉండే నాకు అనిపిస్తుంది ఇట్లాంటి టైంలో. ఇంకొకటి మనలాగని కలెక్టర్లు కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తుంటారు కాబట్టి కమిషనర్లుగా, మరి వాళ్ళు ఎందుకు ఐడియా ఇవ్వరో, వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్కి ఎలాంటి డబ్బును సమకూర్చేటువంటి పథకాలు మాత్రమే గవర్నమెంట్కి ఇస్తారు. కానీ మరి వీటి విషయంలో మరి టీచర్లు వాళ్ళు జీవితాంతం సేవ చేసిండ్రు, జబ్బుల పాలైనరు, కొందరు చనిపోతున్నారు ఉద్యోగస్తులు అని ఎందుకు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రికి అనేది నా సొంత అభిప్రాయం ఇది. ఎందుకంటే ఇంతమంది చనిపోయినా కూడా చలనం లేకుండా గవర్నమెంట్ వేరే వాటికి వేరే విధంగా డబ్బును కేటాయిస్తుంది. కానీ ఈ బడ్జెట్లో కనీసము ఎవ్రీ మంత్ ఒక జీపీఎఫ్, ఒక మంత్ గ్రాట్యుటీ, అట్లా ఎవ్రీ మంత్ కొంత ఇస్తుంటే అందరికీ కూడా సంతోషకరంగా ఉండేది. ఒకళ్ళకి ఇచ్చిన ఒకళ్ళకి ఇయ్యాలన్న బాధ లేకుండా ఉండేది. అది ఒక సక్సెస్ఫుల్గా మనం కూడా మళ్ళీ సంతోషంగా గడిపేవాళ్ళము. అట్లాంటి అవకాశం లేకుండా మనల్ని రోడ్డు మీద పడేసి ఈ విధంగా మనల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న గవర్నమెంట్కు ఏమీ ఆశించి మనల నుంచి మరి ఇప్పుడున్న టీచర్లకు ఏమి ఇవ్వబోతుంది? సరే, ఇప్పుడు మాదంటే అయిపోయింది, ఇప్పుడు రిటైర్డ్ టీచర్లకు ఏమి ఇవ్వగలుగుతుంది ఆమె? ఆ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? అది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి రిటైర్ అయ్యే టీచర్లు అందరూ కూడా, ఎవరైనా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యము అనేది తెలుసుకొని అందరూ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. నా పేరు ధర్మేంద్ర. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలలుగా అందరి అంటే ఈ వయోవృద్ధుల్లాగా 61 సంవత్సరం రిటైర్మెంట్ తర్వాత రిటైర్ అయినాక ఏవో డబ్బులు వస్తాయన్న ఆశతోని రిటైర్ అయినాక డబ్బులు రాకపోయేసరికి వాళ్ళ లోపల బాధ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడిన వారి ద్వారా వాళ్ళ యొక్క శాపనార్థాలు ప్రభుత్వం పైన ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ వీళ్ళందరినీ కూడా ఈ వయసులో వాళ్ళు ఇంత ఆవేదనకు గురై డబ్బులు లేక, వారు అనారోగ్య స్థితిలో డబ్బులు చెల్లించలేక వాళ్ళను మనం ఏ విధంగా కూడా వాళ్ళను నివారించలేని పరిస్థితి. వాళ్ళ యొక్క శాపనార్థాలు ఈ ప్రభుత్వానికి తగిలితే నిజంగా కూడా ఈ ప్రభుత్వం అనుకుంటుంది ఎమ్మెల్సీ, మన జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ మా ద్వారానే వచ్చినాయి అనుకుంటాను. కానీ మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు ఈ 20,000 మంది కాదు, ఈ 20,000 మంది దగ్గర ఇప్పుడే అందరూ ఒక్కొక్కరు దాదాపు ఒక 10 మందికి ప్రచారం చేయడం జరిగింది. ఈ 10 మంది అంటే 20,000 లక్షల కొద్ది పెన్షనర్లు 2,72,000 మంది ఉన్నారు. దానికి వీళ్ళు తోడై ఒక్కొక్కరు ఒక 10 మందిని కనుక ప్రచారం చేసినట్టయితే ప్రభుత్వం మేము అప్పులు అడగట్లేదు, ప్రభుత్వం మాకేం బెనిఫిట్ అడగలేదు, మేము దాచుకున్న పైసలు మాకు ఇవన్నీ కూడా ఇవ్వలేకపోయేసరికి ఇవాళ ఎంత బాధతో ఉన్నారో వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా ఏమున్నాడు ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు, ఇప్పటికి 2.5 సంవత్సరాలు అప్పటిదాకా మాకేమున్నది, మాకు అప్పటిదాకా వీళ్ళతో ఏం లేదనుకుంటున్నారు. కానీ అప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టే, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కోర్టుకు పోయినోళ్ళే కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఎవరో మీరు ఇచ్చేది ఏం కాదు, మా పైసలు మాకు ఇవ్వాలని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్జిఓస్ మాకు ఇంకా ఎవ్వరు కూడా మాకు రావాల్సినటువంటి 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఈ 5 డిఏలు ఎవరు అడగట్లేదు అంటే ఈ సంఘాలు నిర్వీర్యమై చచ్చుబడిపోయినటువంటి పరిస్థితులలో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కనుక యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఇవాళ మాతో పాటుగా మేము కూడా వివిధ సంఘాలలో పనిచేసి బాధ్యతలు నిర్వర్తించే ఇక రిటైర్ అయినాం. అయినా వాళ్ళు కూడా రేపు బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయినా కూడా వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని నేను స్పెషల్గా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళైనా కూడా అంటే సర్వీసులో ఉన్నటువంటి సంఘాలు కూడా వాళ్ళు పోరాడితే
కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళని మమ్మల్ని ఒక రూపు పక్కకు పెట్టినా కూడా రిటైర్ అయిన పక్కన పెట్టినంత మాత్రాన మాకేం పని లేదు, మేము ఒక్కొక్కరికి ఒక 100 మందిని అంటే 100 మందిని ఈ యొక్క మా విషయాన్ని తెలిపి సానుభూతి పొందే విధంగా ప్రయత్నం చేయగలం. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాన్ని నేను హెచ్చరించేది, విన్నవించేది ఏంటంటే, అయ్యా మీరు మిమ్మల్ని ఏం కోరట్లేదు, మా పైసలు మాకు ఇవ్వండి. మీరన్న మొన్న బట్టి విక్రమార్క గారు అన్నట్టుగా 1000 కోట్లు కాదు, కనీసం ఒక 1500 కోట్లు మీరు వరుసగా ప్రతి నెల ఓన్లీ పెన్షనర్ చెల్లించినా కూడా ఒక 6 నెలల లోపల మొత్తం డబ్బులు అయిపోతాయి. దయచేసి మేము విన్నవించేది ఏంటంటే స్పెషల్గా 1500 కోట్లు మా యొక్క రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే చెల్లించాలని మేము ఇలా కలెక్టరేట్లకు కూడా విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ల ముందు ఈ యొక్క నిరసన ప్రదర్శనను చేపడుతున్నాము. ముఖ్యంగా